గజముఖాసురుడు చేసిన తపస్సు దేవతలకే భయాన్ని తెచ్చింది. ఆ అసురుణ్ణి ఆపడానికి చివరికి శివుడు ఒక పేరును పిలిచాడు. ఆ పేరు ఎవరిదో మీకు తెలుసా? అది దేవతలు కూడా భయంతో వణికిన కాలం. ఒక భారీ అరణ్యం మధ్యలో గజముఖాసురుడు అనే అసురుడు వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు. వర్షాలు, తుఫాన్లు, అగ్నిజ్వాలలు ఏదీ అతని ధ్యానాన్ని ఆపలేకపోయాయి. అప్పుడే ఆకాశం మధ్యలో ఒక భారీ కాంతి కనిపించింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. గజముఖాసురుడు నమస్కరిస్తూ అన్నాడు, ప్రభూ, దేవతలు, మనుషులు, అసురులు ఎవ్వరూ నన్ను చంపలేని వరం కావాలి. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత శివుడు నెమ్మదిగా చెప్పాడు, తథాస్తు. ఆ వరం పొందిన తర్వాత గజముఖాసురుడి రూపమే మారిపోయింది. అతని కళ్ళలో అహంకారం పెరిగింది. కొన్ని రోజుల తర్వాత అతను దేవలోకంపై దాడి చేశాడు. ఆకాశం మొత్తం అగ్నిజ్వాలలతో నిండిపోయింది. దేవతలు ఒక్కొక్కరుగా ఓడిపోవడం ప్రారంభించారు. కానీ ఎవ్వరూ గజముఖాసురుణ్ణి ఆపలేకపోయారు. చివరకు భయంతో దేవతలందరూ కైలాసానికి చేరుకున్నారు. శివుడి ముందు నిలబడి ఇంద్రుడు వణుకుతూ అన్నాడు, ప్రభూ, మీరిచ్చిన వరంతో అతను త్రిలోకాలను నాశనం చేస్తున్నాడు. ఆ మాటతో కైలాసం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ప్రభూ, ఇంద్రుడు మళ్ళీ భయంతో అన్నాడు, దీనికి పరిష్కారం చెప్పండి. అప్పుడే శివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తర్వాత ఆయన నెమ్మదిగా ఒక పేరును పలికాడు. గణేశ. ఆ క్షణంలో కైలాసం మొత్తం కంపిపోయింది. భారీ అడుగుల శబ్దం నెమ్మదిగా వినిపించడం ప్రారంభమైంది. గజముఖాసురుడికి ఎదురుగా నిలిచిన ఆ శక్తి ఎవరు? ఈ కథ కొనసాగుతుంది 2వ భాగంలో. కథ నచ్చితే కామెంట్లో గణపతి బప్పా మోరియా అని రాయండి.